యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ యెషయా గ్రంథము 62వ అధ్యాయం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకొండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడువబడిన దానివని ఇక మీదట నీవనబడవు, పాడైనదని ఇకనూ నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సీబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచియున్నాను. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగచేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చిన వారే దాని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాని త్రాగుదురు. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి. రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి. ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసియున్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సీయోను కుమార్తెకు తెలియజేయుడి. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. యెషయా గ్రంథము 63వ అధ్యాయము. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించినవాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితిని, జనములలో ఎవడనూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీయూ డాగులే. పగ తీర్చుకొని దినము నా మనస్సునకు వచ్చెను. విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను. నేను చూచి ఆశ్చర్యపడితిని. సహాయము చేయువాడొకడునూ లేకపోయెను, ఆదరించువాడెవడనూ లేకపోయెను. కావున నా బాహువు నాకు సహాయము చేసెను, నా ఉగ్రత నాకాధారమాయెను. కోపము గలిగి జనములను త్రొక్కివేసితిని, ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని, వారి రక్తమును నేల పోసివేసితిని. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టియు కృపాబాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసెదను. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను. వారి యావద్బాధలో ఆయన బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమచేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటిను
ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచూ వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయెను. తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకొనెను. తన మందకాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి? మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకొనిరి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయినే. మాకు తండ్రివి నీవే. అబ్రాహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే గదా. యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మను ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడిచినట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి. మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు. నీ పరిపాలన నేనెన్నడను ఎరుగని వారి వలె నైతిమి. నీ పేరెన్నడను పెట్టబడని వారి వలె నైతిమి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము. గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవుగాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగి వచ్చెదవుగాక. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగి వచ్చెదవుగాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడూ నే కాలమున చూచియుండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిననుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి. బహుకాలము నుండి పాపములలో పడియున్నాము. రక్షణ మాకు కలుగునా? మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మా నీతి క్రియలన్నీయు మురికిగుడ్డవలే నాయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి. గాలి వాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. నీ నామమును బట్టి మొర్రపెట్టువాడొకడునూ లేకపోయెను. నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకునివాడొకడునూ లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి. మా దోషముల చేత నీవు మమ్మను కరిగించియున్నావు. యెహోవా నీవే మాకు తండ్రివి. మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. మేమందరము నీ చేతి పనియై ఉన్నాము. యెహోవా అత్యధికముగా కోపపడకుము. మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకుము. చిత్తగించుము, చూడుము, దయచేయుము. మేమందరము నీ ప్రజలమే గదా. నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయెను. సీయోను బీడాయెను, యెరూషలేము పాడాయెను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను. మాకు మనోహరములైనవన్నీయు నాశనమైపోయెను. యెహోవా వీటిని చూచి ఊరకుందువా? మౌనముగా నుందువా? అత్యధికముగా మమ్మను శ్రమ పెట్టుదువా? తెసలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు
నెమ్మదిగా ఉన్నది, భయమేమీయూ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకు ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటివారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనినొకడు క్షేమాభివృద్ధి కలుగుజేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకొను వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండుడి. ఎవడునూ కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక అలాగు చేయును. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువు పేర మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండునుగాక. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.